Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. మేడం గ్లామర్ గా ఉంటారు, దానికి ఏంటారు సీక్రెట్ చెప్పరా? ఏం తింటారు లేకపోతే ఏం తాగుతారు? ఇంకా ఏం గ్లామర్ ముసలోళ్ళకి. అయినా అసలు మామూలుగా కాదు, కంపిటీట్ చేస్తారు అందరితో మీరు. చిన్నోళ్ళతో థ్యాంక్ యూ కూడా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ నైస్. కాదు, రీజన్ చెప్పాలా మీరు ఇంతకిను? నాకు అది ఆన్సర్ కాదు. రీజన్ అంటే సంతోషం, సంతృప్తి, శ్రీధర్ చౌదరి, 3 కారణాలు. మా వారు సార్ లైఫ్ ఇచ్చిన దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. సంతోషం, భగవంతుడు ఇచ్చినంత దానికి నాకు సంతృప్తి, వెరీ హ్యాపీ. ఇదే ఏం తింటారు మేడం, అది చెప్పరా కొంచెం? అన్ని తింటా, అందుకే ఒళ్ళు ఇప్పుడు తగ్గారు కదా. అంటున్నారు అందరు, కానీ ఐ డోంట్ రికమెండ్ ద ప్రాసెస్. కొంచెం స్ట్రెస్ లో ఉండి తగ్గారా అంతేనా? ఈ ప్రాసెస్ రికమెండ్ చేయరా? నాట్ రికమెండెడ్. కాదు, అన్ని తింటారంటే ఏంటి స్పెషల్ గా మీకు ఏది ఇష్టము? నాకు Chicken ఆ, ఫ్రూట్, లేకపోతే non veg ఆ, అన్ని veg ఆ? నాన్. మా మిలిటరీలో ఉండటం వల్ల ఒక అదృష్టం. ఫాదర్ డిసిప్లిన్ ఉండేది. దొరికినప్పుడు తిను, లేనప్పుడు నోరు మూసుకో, ఏడవనక్కర్లేదు అని అనేవారు. సో దొరికితే తినేవాళ్ళం, లేకపోతే లేదు. అండ్ వీ హ్యావ్ డన్ కాశ్మీర్ టు కన్యాకుమారి బై రోడ్ ఆ రోజుల్లో. అండ్ సో నేనే డ్రైవరు, క్లీనర్ కూడా, లైసెన్స్ లేకుండానే ఆ రోజుల్లో. బట్ రియలీ ఇప్పుడు మీకు అందరికి బిస్లరీ పానీలు లేని రోజులు మీకు తెలవదు, మాకు తెలుసు. రాజమండ్రి ఆనకట్ట పైన కూడా బండి నడిపాను ఆ రోజుల్లో. వెళ్తే ఒక సీజన్ లో ఓపెన్ అయ్యేది, డ్రైవ్ ద కార్. సో నేను అటు అటు తిరిగి, నాకు ఎందుకు మరి భగవంతుడు ఆ విధంగా దారి చూపిస్తారు అనుకుంటాను. అనుకోకుండా కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటూ నార్త్ లో పెరిగిన పిల్లకి ఈ అవకాశాలు కలిగించి, నేను బల్లకట్టెలపై త్యాగాలు కాల్చుకొని, మొక్కజొన్నలు తిని, వెన్న జలకొట్టి, మాకు సరదా ఊర్లలోకి వెళ్ళి జలకొట్టే వెన్న, ఆ వెన్న తింటాం. ఆ పెసరట్టు ఒక పెద్దమ్మ చేత్తో నేర్పేది పెనం మీద. నాకు ఎంత విచిత్రంగా ఉండేదో, అలా చూస్తూ ఉండేదాన్ని. కాలదు, పిండేసి వాళ్ళు పిండిని అట్లా చేత్తో నేర్పేవారు. ఐ డోంట్ నో హౌ. అండ్ అలాగే వాళ్ళ ఇళ్లలో అటకలు ఉండేటివి, దాని మీద కొబ్బరి బొండాలన్నీ నిలబెట్టేవాళ్ళు. కొబ్బరి, ఎండు కొబ్బరి, అసలు కొబ్బరి నూనె, దాని సువాసన. సో ఐ వాజ్ వెరీ లక్కీ, నేను ఇవన్నీ చూడగలిగా. ఈ కాలం సిటీల్లో పెరిగే పిల్లలు, కాన్వెంట్ లో చదివే పిల్లలకి ఆ అవకాశం దొరకపోవచ్చు. బట్ ఐ గోట్. అండ్ గోదావరి జిల్లాలో బల్లకట్టు మీద వెళ్ళి ఆ బోట్లు నడిపేవాళ్ళు. హైలెస్సా అని పాటలు పాడుతూ, ఫుల్ మూన్ నైట్. ఆ ఎక్స్పీరియన్స్ కెన్ నాట్ బి మ్యాచ్డ్. మీది ఎంత మంచి హై టెక్ స్టూడియోల్లో కూర్చున్నా కూడా ఆ చల్లటి గాలి, ఆ వాతావరణం, ఆ పాటలు నాకు శాశ్వతంగా నా లైఫ్ లో ఉండిపోయినాయి అలా. సో వెరీ లక్కీ. అవన్నీ నేను చూడగలిగా, చేయగలిగా. ఫ్రెష్ చెరుకు అప్పటికప్పుడు కోసుకొని, అది పళ్ళతోనే. ఇప్పుడు పళ్ళు తీస్తే అందరు పళ్ళు ఊడిపోతాయేమో కానీ ఇప్పుడు తీస్తే అందరూ అలా మళ్ళా పనస చెట్లు ఎక్కటం, పనసకాయలు. ఆఫ్ కోర్స్ నేను హైలీ ఎక్స్పర్ట్. మగ పిల్లల కంటే నేనే బెటర్. వాళ్ళందరూ నన్నే ఎక్కించేవాళ్ళు ముందు. జామ చెట్టు, పక్కింటోళ్ళు జామకాయలు ఇంకా బాగుండేటివి. సో ఆ కొమ్మల పైకి ఎక్కి తెంచగలిగేదాన్ని. ఆ ఎక్స్పీరియన్సెస్ ఐ డోంట్ థింక్ నౌ డేస్ చిల్డ్రన్ చెట్టు ఎక్కేది రాదు. నాకు ఆశ్చర్యం. నా మనవడిని కూడా అంటా ఉంటా, ఎక్కువ అది. సో ఎక్కుతారా మేడం? చిన్నోడు ఇప్పుడే వాడికి ఇంట్రెస్ట్ పడతా ఉంది. బట్ వాళ్ళ అమ్మోళ్ళు గోల, అమ్మో వాడు పడతాడు, ఇరుగుతారు, కాలు అంతా ఎక్కిన వాళ్ళమే కదా ఆ రోజుల్లో. సేఫ్టీ ఇవి కూడా లేవు. బట్ దట్ రియలీ స్ట్రెంథన్స్ ద బాడీ. చెట్టు ఎక్కటం ఒక స్కిల్ కాదు, సర్వైవల్. ఆ చెట్టు ఎక్కితే కాళ్ళు, తొడలు, షోల్డర్స్ ఆ విధంగా బలపడేది ఇంకే జిమ్లోనూ రావు. దట్స్ అ ఫ్యాక్ట్. సో ఐ వాజ్ వెరీ లక్కీ. నాకు ఈ ఎక్స్పోజర్స్ అన్నీ వచ్చాయి. నేను మా నాయనమ్మలు అందరు గవ్వలు చేసేటప్పుడు, మూర్కులు చుట్టేటప్పుడు ఐ సా ఆల్ దోస్. వాళ్ళు ఇల్లు నడిపేవాళ్ళు. అంతమంది ఎవరంటే వాళ్ళు వచ్చి ఇండ్ల మీద పడేవాళ్ళు. భోజనాలు నాన్ స్టాప్, అక్షయ పాత్ర లాగా నడిచేటివి. సో అది మా ఫాదర్ ఇంటి వరకు ఆ హ్యాబిట్ ఉంది. ఫస్ట్ లో మీరు కూడా అలాగే అందరికి పెట్టేవాళ్ళు? పెట్టేవాళ్ళు ఫస్ట్ లో. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్, రిలేటివ్స్ వస్తే తినకుండా ఎవరు భోజనం చేయకుండా, భోజనాల టైంలో మా ఇంటి ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఎవరో ఒకరు వస్తారు. వీఆర్ హ్యాపీ. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూనే బ్లెస్సింగ్స్ కోసం. లేదమ్మా, వీళ్ళంతా అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు. వీళ్ళంతా నేను ఎప్పుడు చెప్తుంటా, నాకు 100 కౌరవులు వద్దు, నాకు 5 పాండవులు కావాలి.
ఒక్కొక్కడు నా దగ్గర వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా హైలీ కేపబుల్, గ్రాస్ రూట్తో కలిసిన వాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, కమ్యూనిస్టులతో పోరాడి ఈ స్థాయికి మేమంతా క్యాడర్ బేస్డ్గా తయారయ్యాం ఖమ్మంలో. థ్యాంక్స్ టు కమ్యూనిస్ట్. వాళ్ళతోనే పోరాడి మర్డర్లు జరిగి ఇండ్లు ఆస్తులు ధ్వంసం అయిపోయి అయినా కూడా జెండా పట్టుకొని నిలబడిన బంగారం లాంటి కార్యకర్తలు నాకు ఉన్నారు. అండ్ వాళ్ళ కోసం నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. హార్డ్కోర్ ఉన్నారు. అవును సపరేట్ గా ఉన్నారు. అవును. అంటే కాంగ్రెస్ పార్టీకి బట్ ఎస్పెషల్లీ రేణుకా చౌదరి గారు లక్కీ అమ్మ. నేను వాళ్ళకి డబ్బులు కానీ ఇవి కానీ నేనేమి ఇవ్వను, కానీ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను ఉంటాను వాళ్ళ కోసం. ఓన్లీ ఫర్ దెమ్. వాళ్ళ కోసమే. అందుకే ఉంటారు వాళ్ళు మీతో. లక్కీ అట్లాంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కరు రియలీ దానవీర సూరకర్ణ అన్నట్టు ఒక్కొక్కడు ఒక్కొక్క పాత్ర వహించి దే ఆర్ వండర్ఫుల్ ఫెలోస్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఆఫ్ కోర్స్. రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.